here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak just my mind. Oh. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 ముంటూ కొండలు మధ్యలో రోడ్డు ఇక్కడ ఒక పెద్ద కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది. ఆడ ఆగి చిన్న ఫోటో తీసుకున్నాం. అయితే ఆయన మేము అసలు మీకు చూపిస్తా ఈ లొకేషన్ ఎట్లా ఏందనేది కూడా మీకు మొత్తం చూపిస్తా. ఇక గుట్టలెక్కలు అయితే కేబుల్ బ్రిడ్జ్ చేసింది. ఇగో చూడవచ్చు మీరు ఒకసారి. ఇగో పెద్ద కేబుల్ బ్రిడ్జ్, చుట్టూ కొండలు. ఇంకో కింద చల్ల నీళ్ళు. ఇప్పుడు అలా దిగినామంటే స్పాట్ అవుట్. ఇగో కేబుల్ బ్రిడ్జ్ చూడవచ్చు. ఇంకో బ్రిడ్జ్ మీకు పోదాం. ఇగో ఈ బ్రిడ్జ్ అసలు హైలైట్ ఉంది. దాని మీదకి పోదాం మనం. దాని మీదకి పోతే మస్తు అనిపిస్తుంది. ఓకేనా? చూడు ఎట్లనే కొండలు చూడు. చలో ఈ బ్రిడ్జ్ మీద పోదాం ఒకసారి. అయ్యా ఇదైతే హైలైట్ ఉంది అనుకో. బ్రిడ్జ్ ఊగుతుంది అక్కడిక్కడ. భయం అవుతుంది మీరు ముందు నుంచి. పక్కన వీడియో చూడవచ్చు మీరు. ఇక ఒకసారి రే ఉపకుర్ర రే భయం అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్ పక్కన పెద్ద కొండలు అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక అన్ని ఇల్లు రమ్మంటాం. అన్ని కొండల మీద ఇల్లు కట్టుకుని నడుచుకుంటూ పోతుంటే భయం అవుతుంది. ఎందుకంటే ఇది అక్కడిక్కడ అవుతుంది. మనకు ఇంగ్లీష్ మామూలు మా దాగేస్తుంది దీని మీద. అటు ఇటు ఊతుంది ఊపుతుంటే కొండలు. ఇంకో కేబుల్ బ్రిడ్జ్ ఎట్లా చూసుకుంటా మామూలు మజా చేస్తుంది.
ఇది ఊగుతుంది. ఇప్పుడు ఈ టన్నల్ కనిపిస్తుంది కదా మనకు. ఈ టన్నల్ ఈ గుట్టల నుంచి ఇట్లా అని ఈ గుట్ట గుడగొట్టేశారు అనమాట. ఈ గుట్ట గుడగొట్టేసి ఇంకో టన్నల్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఆ టన్నల్కి వెళ్ళిపోతుంది. లోపల నుంచి గుట్ట లోపల నుంచి మనకు రోడ్ వేస్తూ అంటే అసలు ఎంత డెవలప్ అవుతుంది మన ఇండియా అనేది మనకు అర్థం చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ అందరికీ. మనాలి నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వస్తున్నాం. సో ఇక పొద్దున అయిపోయింది. మనమైతే మంచి నిద్రపోయినా నేను. ఇక ఈ హోటల్ దగ్గర ఆయన ఉండే జర ఫ్రెష్ అప్ అయిపోయి ఒక ఛాయ్ కొట్టేద్దామని. చలి అయితే ఇక జర తక్కువ అయిపోయింది, ఎందుకంటే మనం దూరం వచ్చేసినాం. ఇంకొక 100 కిలోమీటర్ అయితే మనం ఢిల్లీకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉదయ్ భాయ్ ఇప్పుడే లేచిండు, పండుకొని నైట్ అంతా చాలా కష్టపడ్డాడు. ఆయనకు డ్రైవర్ సాబ్కి అడ్రస్ చెప్పిండు. అట్లా పొద్దున్నే లేచి ఇక బ్రష్ చేసుకుంటుండు. ఉదయ్ భాయ్ గుడ్ మార్నింగ్. ఎట్లున్నావు? బాగున్నా? బాగాలేవా? ఏమై నైట్ అంతా నిద్ర పోలే. చాయ్ తాగినాము. చాయ్ తాగి మళ్ళీ ఢిల్లీకి స్టార్ట్ అయినాము. జర వాయిస్ క్లారిటీ లేదని జర దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా. ఉదయ్ చూడు ఎట్లా గుడ్లో గుబ్బలు ఎక్కడ చూస్తుంది. कोई बात नहीं कृष्णा, आराम से चलो. చెప్పరా ఫ్రెండ్స్, మార్నింగ్ ఫ్రెండ్స్. చెప్పరా నువ్వు ఉన్నావు. చెప్పరా ఇంకా 50 కిలోమీటర్ల దూరం ఉన్నాము. మనకైతే మొత్తం మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఢిల్లీలో మొత్తం మంచిగా ఉంది. ఆన్ పడతాం. చిత్తర్రావునా నీ బంగారు పన్ను ఏముందిరా నీ బంగారు పన్ను, ఏముందిరా నీ బంగారు పన్ను. ఢిల్లీకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మేమైతే 50 ఇప్పటిదాకా మీకు చెప్పిన అప్పుడు 100 ఉండే, ఇప్పుడు 50. ఉదయ్ బాయ్ అయితే ఛాయ్ తీసుకుంటున్నాం. ఒక ఛాయ్ తాగుదాం. ఇంకా అసలు అట్లనే ఉంది బాయ్. ఇప్పుడైతే మనం ఢిల్లీకి వచ్చినాం. మనం ఏంటైతే ఎక్కినామో మన అన్ని దింపేసారు. తెప్పో ఈయన ఎక్కామన్నమాట. ఈ రిక్షాలో మనని ఇప్పుడు రూమ్ కార్డ్ తీసుకోతారు. ఆ రూమ్ కార్డ్ నుంచి మనం ఫ్రెష్ అప్ అయిపోయి మన చిన్న షాపింగ్ చేసుకొని మళ్ళీ రేపు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. ఈవినింగ్ 6 గంటలకు ఫ్లైట్ ఉంది. ఇప్పుడైతే రూమ్ కాడికి పోదాం. మనం తీసుకున్న ట్రావెల్స్ పక్కకి మొత్తం ఫుడ్ ఉంటుంది. ఇక ఇట్లా బతలాడుతూనే ఉంటారు. ఇక భయ తినరు అని లోపలికి ముంచేస్తారు హోటల్ ముంగట. అన్ని హోటల్లే, ఇటు సైడ్ అటు సైడ్. ఇగో ఇది మన ఆటో వచ్చి కూర్చున్నా నేను. ఆటో అంటే తెలుసు కదా, ఛార్జింగ్ రిక్షాలో వెళ్ళిపోదాం రూమ్ కాడికి. ఇగో ఇట్లా అడుగుతారు. ఇగో ఇట్లా అసలు కదలనిస్తారు డ్యూటీలని. బతలాడు మనోడు ఇగో లోపల తీసుకోతారు. ఇగో మేమైతే రిక్షాలో పోతున్నాము, ఛార్జింగ్ రిక్షా. మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక పక్క విజువల్ వచ్చింది. ఇక
మస్తుగా ఆకలి అవుతుంది. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ ఏదో బిర్యానీ ఏదో తిందాం. మన అయితే వెళ్ళిపోయారు. నేను కొంచెం లేట్ అయిపోయి స్నానం చేసే వారికి పోయి తిందాం. ఇప్పుడైతే మన దోశ దగ్గరకు వచ్చేసిన ఫాస్ట్ వస్తుంది. నాకైతే ఫుల్ దమ్ వస్తుంది. ఇక మనోడు చేస్తాడు. మనోడు ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం, మనోడు దోశ. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. నేను కూడా తినేస్తాను. నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నా. ఇది మన తమిళనాడు హోటల్. ఇది చూసారా, మన కావాలన్న టేస్ట్ వచ్చింది. ఓకే, ఇదే హోటల్లో తిన్నా నేను ఇప్పుడే. మన ఆంధ్ర హోటల్ టేస్ట్ అయితే మన తెలంగాణ స్టైల్ ఉంది. హోటల్ బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఢిల్లీకి హోటల్ తింటుంది, సూపర్ టేస్ట్. ఈ బ్రదర్ ఉంటాడు, ఇవే బ్రదర్. థ్యాంక్ యూ. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆపోజిట్ అని ఇట్లా బయటికి వెళ్ళగానే రోడ్ దాటి ఇంకో ఈ రూట్లోకి రండి. ఈ రూట్లోకి వస్తే మనకి ఈ లోపల హోటల్ ఉంటుంది. ఇగో కనిపిస్తుంది కదా ఆంధ్ర, ఆ లోపల ఉంటుంది. ఎప్పుడన్నా నైట్ వస్తే ఇక్కడ టేస్ట్ చేయరి, మంచిగా ఉంది. అయితే ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చినాం. ఇక మా దోస్తుకి ఇలా ఆర్డర్ ఏంటంటే ఈ ఆటలు కనిపిస్తున్నాయి కదా రెండు, ఇక చిన్న షాపింగ్ పోదాం అని అయితే బయటకు వచ్చినాం. నేనైతే చికెన్ ఆర్డర్ తిన్నా. అట్లనే అయితే అన్నకి కొంచెం కొంచెం పరోటా తిన్నా నేను. మస్తు ఉంది టేస్ట్ అయితే. మనం ఇలా పోదాం. ఏడికి పోదాం అంటే షాపింగ్ చేద్దాం, చిన్న షాపింగ్ చేద్దాం. ఏంటి 2-3 స్వెటర్ తీసుకుందాం. అడిగి పోయినాక ఎట్లా ఉంటుంది ఏం కదా చూపిస్తాం. అయితే ఉదయ్ బాయ్ వచ్చిండు, ఎన్నో వాటర్ బాటిల్ తీసుకొని పోయినట్ట. చలో ఇక షాపింగ్ అయితే పోదాం. ఏంటది కరూర్ బాగ్ ఏరియా అంట అది. అడిగి వెనక చూపిస్తా షాపింగ్ ఎట్లుందో ఏం కదా అనేది కూడా. ఎప్పుడన్నా మీరు కూడా వస్తే నీకు చెప్పిన కదా హోటల్ అయితే ఆంధ్ర హోటల్ జబర్దస్త్ చేస్తుంది అలా. ఆడికి వచ్చేది నెక్స్ట్ మేము ఆడికి పోతున్నాం, అది కూడా చూపిస్తాం. బాయ్ ఏం తిన్నావురా శంకర్? చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఎట్లుందో? సూపర్ కదా. మన ఇంటికాడ తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే. తిన్నట్టు అనిపించింది. ఇవాళ వారం రోజులకి ఇడ్లీ తిన్నాగానే కీసర బాలజోడు నీకురా ఏం తిన్నావాడను? చపాతీ పరోటా. నేనైతే ఫ్రైడ్ రైస్ తిన్నా, చికెన్ ఫ్రై పరోటా. ఉంటే ఉదయ్ గాడు షటర్ కూర్చుందా 10 మంది చూస్తున్నాను. షటర్ కూర్చుంటుంది. ఇప్పుడు కూడా కూర్చున్నా. 300 కొన్నారా? ఇది చొక్కా కొనుక్కొని వేసుకోవాలరా. ఇది ఏంది కాదు, వచ్చేసి ఇగో ఇంది షర్ట్. ఇగో ఇంది ఆ షర్ట్ ఎవరిది? రాది స్వెటర్ ఈ స్వెటర్ మాత్రం ఉంది అంతే. ఇది నాదరా బాయ్. ये तो घूमते रहता पीना खाना पीना ये तो पूरा ऑल इंडिया डिश दूध मिला था फिर भी डिश सेटिंग पूरा ऑलराउंडर. షాపింగ్ ఆటలో వస్తున్నాం. ఇప్పుడే మనం షాపింగ్ ఏరియాకి అయితే వచ్చేసినాము. ఇగో ఇదంతా కరీర్ బాగు. మీకు ముంగడ కూడా చూపిస్తా. ఇప్పుడే అయితే ఆటో దిగినాం మేము. మా ఆదిదాస్ 11 కిలోకుంటే పోతుండు. ఇగో గ్యాంగ్ అంతా ఎన్నుకురు. ఇగో ఉదయ్ బాయ్ అందుకే నా చేతులు పట్టుకుంటుంది నా నేనేంటంటే ఈ వీడియో మాత్రం అప్లోడ్ కాదు. ఇప్పుడు ఒక షాప్కి వచ్చినాము. ఇవైతే తీసుకున్నాము మమ్మీకి, అమ్మకి తీసుకున్నాం ఒకటి. ఏంటంటే ఈ ఏరియాకి వచ్చినప్పుడు మీరు ఫోన్ జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే దొంగలు ఎక్కువ ఉంటారంట. అట్లనే పర్సు కూడా జాగ్రత్త పెట్టుకొని. కరూర్ బాగ్, ఢిల్లీలో కరూర్ బాగ్. ఓకేనా? ఇదంతా కరూర్ బాగ్ ఏరియా అనమాట. మొత్తం ఇదంతా షాపింగ్ మాల్ అనమాట. ఇగో ఇట్లా ఉంటుంది, హోల్సేల్ రేట్ ఉంటుంది. మనకన్నా రీజనబుల్ రేటే, మంచి తక్కువకి వస్తాయి. కానీ ఏంటంటే ఇలా ఫోన్లో జాగ్రత్త పెట్టుకోవాలా. దొంగలు ఎక్కువ ఉంటారు. దొంగలు మళ్ళీ పర్సు దొంగలు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది మొత్తం అదే కరూర్ బాగ్ ఏరియా. మంచి షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడు నా ఢిల్లీకి వచ్చినప్పుడు ఇటు వచ్చేసి ట్రై చేయాలి. ఇక మా వాళ్ళు అయితే షాపింగ్ చేస్తారు. ఎక్స్పెండ్ చేస్తున్నామో షాపింగ్. ఇక మా వాళ్ళు మొత్తం షాపింగ్ ఏం తెచ్చుకున్నావు రే? నేనైతే ఈ షటర్ తీసుకున్నా. ఉదయ్ ఇగో నేనైతే తీసుకున్నాను. మస్తు ఎంత అవుతాయి? ఇది 1599. ఇది 1599 చెప్పడం అట్లా చెప్పిండు. 1599 అక్కడ 199 ఇచ్చి. ఇగో నా చూడు. ఇగో 1999 2000 2000 మంచిగా ఉన్నాయి.
వెనక ఇక మంచిగా షూ కూడా ఉన్నాయి ఇక్కడ ఒరిజినల్ ఫస్ట్ కాపీ అదే ఒరిజినల్ అంటారు ఫస్ట్ కాపీ షూ ఉన్నాయి మంచి షూ ఇగో ఇట్లా ట్రాక్ పాయింట్స్ ఉంటాయి ఇగో ఇట్లా షోల్డర్స్ ఉంటాయి అనమాట ఇది 750 ఇగో ఇట్లా మంచిగా ఉన్నాయి క్వాలిటీ మంచి ఇక్కడ కూడా బాగుంది ఇటు సైడ్ కూడా మొత్తం అదే ఇక ఓకే ఇగో ఈ బ్యాగులు రెండు ఇది రబడి ఈ బ్యాగుల కాడ కావాలి పెట్టిరు మామూలు ముఖం చూపి పట్టు చూపించారు ఇగో ఇలా ఈ బ్యాగులు అన్నీ ఎంత నడుస్తుంది ఒక్కటి ఎంత అమ్మో ఈ ఆటోలో మేము విరుగుడేది మా బాధ ఏంటో మా సామానుడు మొత్తం మీకు దీనంగా చూపిస్తాము ఈ బ్యాగ్ సాయిది ఎన్ని ఉన్నాయి ఇలా 5 ఉన్నాయా ఇగో రవి శ్రవణ బ్యాగ్ అయితే కింద ఉంది మొత్తం లగేజ్ మొత్తం ఉదయం ముంగడ కూర్చుండు ఇక పోతున్నాం ఇక రోడ్లో ఫుల్ జామ్ రోడ్ ఇది కానీ ఫోన్ అయితే జాగ్రత్త పెట్టుకోరు ఢిల్లీకి వస్తే ఎందుకంటే ఇలా దొంగలు ఎక్కువ అంట ఇక మేమైతే ఇప్పుడే వచ్చినాం ఇడికి మన లగేజ్ ఒకసారి మీరు చూడొచ్చు ఎంత ఏందనేది కూడా ఇగో బ్యాగులు చూడు మా మళ్ళా ఇగో మావాడు ఇదే ఆట మేము వచ్చింది ఇగో మామూలు చూడు బ్యాగ్ ఇన్నే వాడేసాడు సాయి గాడు ఏమరా సాయి గిట్టనే ఉంటుందిరా సాయి సాయి ఇదే మా రూము ఒకసారి లోపల పోయి కూడా చూద్దాం ఎట్లుంది చలో చూసారు కానీ ఎట్లుంది రూమ్ అయితే జబర్దస్త్ అసలు ఇంత మంచి రూమ్ ఉంటుందని అనుకోలేదు నేను ఇగో చెట్టు ఎట్లా తీసింది చూసారుగా ఇది ఒకటి దీని మీద ఇద్దరు అయితే ఇంతకుముందు వీడియో తీసుకొని మర్చిపోయాను అనమాట జర షాపింగ్ ఇచ్చినాక వీడియో చూపిస్తున్నా జర ఏమనుకోవద్దు మీరు మొత్తం ఇగో ఇవన్నీ లగేజ్ బ్యాగ్ షాపింగ్ బ్యాగ్ ఇగో ఇవి మళ్ళీ ఇగో ఇది అలా రూమ్లో కొన్ని ఉన్నాయి మన రూమ్లో ఇగో చలో ఇది మన రూమ్ మొత్తం నీళ్ళు పోసిపోయారు మొత్తం జగ్గులో పోస్తాం మరి అంత సాధ్యతలో పోయి ఏంద్రా